నడిపించిన మా నాన్నకే నానయ్యానుగా. ఒకరిది కన్ను ఒకరిది చూపు, ఇది కలయిత కంటి చూపు. ఒకరిది మాట ఒకరిది భావం, ఇది కలయిత కంటి చూపు. ఈ నేర్పిన అమ్మకు గురువులు అవుతున్నా, ఈ నేర్పిన నాన్నకు నానవుతున్నా. ఇలాంటిదే మనం సినిమాలో పాట ఉండేది ఇదివరకు. అది ఆ సినిమాలోదేనది. అబ్బాయి యాస్టీజ్ వచ్చింది, ఇంకా సీడీ పెట్టారనుకుంటాను నేను. భలే వచ్చింది అసలు ఈ పాట అయితే, భలే వచ్చింది. ఇప్పుడు నువ్వు చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా? తోటకెళ్ళావా? పండు తెచ్చావా నువ్వు? పండు తెచ్చావా? తేలేదు. గూట్లో పెట్టావా? గుడుక్కు మింగావా? వా గుడుక్కు మింగావా? వా వా అంటే వా వందమామ వావే. వేరేది పాడండి అమ్మా. నిజంగా పెద్ద సింగింగ్ షోలో కూడా ఇంత డిస్కషన్ చేయరు సింగర్స్ ఇద్దరు. మనం తగిడి 3-4 తీసుకున్నాం, 2 bars. ఆర్కెస్ట్రా రెడీమా, పాడండి. హలో హలో మైక్ టెస్టింగ్, సభకు నమస్కారం. నా సొంత పేరు బంగారం, ఇంటి తీరు తగరం. పొట్టిందేమో యాదాపు కాకినాడ తీరం, తిన్నదేమో గుంటూరు మిర్చిగారం. నెలబార్లెక్కుంటది నయవారం. ఇంగ్లీష్లోన దండం పెట్టనప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీమ్ గట్ట పుయ్యలేదు ఎప్పుడు, నాకు ఇష్టమంట పసుపు చందనం. సెల్ నెంబరే లేదు నాకు అసలే, డోరు నెంబరే మీకు ఇస్తలే. సెంటు బొట్టలే ముట్టలేట ముట్టలే, సన్న జాజులంటే సెంటు వసలే. ఎస్కోన హోటలు బొట్టు బట్టి పిలిచిన ఢమఢమానేస్తూ పరుగు తీస్తలే. డిస్కోలు పప్పులు డెమోలొట్టి పిలిచిన మా పితోపులోనే బేరం ఎత్తలే. బా సూపర్, భలే ఉంది. సో వెరీ గుడ్. ఇప్పుడు యాంటీ మీరు రండి. ఇప్పుడు ఓ ఫ్యాషన్ షో జరుగుతోంది, మ్యూజిక్ వస్తుంది. చాలా చక్కగా మీరు క్యాట్ వాక్ చేసుకుంటూ నడుచుకుంటూ అక్కడ దాకా వెళ్ళి ఫోటోకు పోజ్ ఇచ్చి మళ్ళీ నడుచుకుంటూ వెనక్కి వచ్చేస్తారు. ఓకే, ఇవిడ తల అడ్డంగా ఊపిందంటే ఇవిడ గ్యారంటీ చేస్తుంది. సో రెడీయా? ముందు శాంపుల్ మేము ఇద్దరం బయలుదేరుతాం. మేము వెళ్ళొచ్చాక మమ్మల్ని చూసి మీరు వెళ్ళండి. ఓకేనా? దా బాబు. థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్. అంత సీరియస్గా అంత మంచి పాట పాడారు మీరు. ఆంటీ థ్యాంక్ యూ. ఆంటీ థ్యాంక్ యూ మీకు కూడా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.